సరే, ఈరోజు మనం ఒక శక్తివంతమైన పురాణగాథ గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు విశ్వం పెను సంక్షోభంలో చిక్కుకుంది. వృత్రాసురుడనే రాక్షసుడి వల్ల లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. ఎంతటి శక్తిమంతులైన దేవతలు కూడా అతడి బలం ముందు నిలవలేకపోయారు. ఇక దిక్కుతోచని స్థితిలో పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. అయితే ఆయన చెప్పిన సమాధానం చాలా విచిత్రంగా, భయంకరంగా ఉంది. విశ్వాన్ని కాపాడాలంటే ఉన్న ఏకైక మార్గం అదే. సరే, ఇంతకీ ఎవరా దదీచి మహర్షి? ఆయన ఎముకల్లో అంత ప్రత్యేకతేముంది? దదీచి మహర్షి కఠోర తపస్సు, గొప్ప భక్తితో జీవించిన ఒక గొప్ప ఋషి. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడు. ఆ వరం వల్ల ఆయన ఎముకలు అత్యంత దృఢంగా, అభేద్యంగా మారాయి. ఇప్పుడు దేవతలకు కావాల్సింది కూడా సరిగ్గా అదే వరం. వాళ్ళు ఆయన ముందు ఊహించలేని ఒక త్యాగాన్ని కోరారు. దధీచి మహర్షి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించారు. ధ్యానంలో కూర్చొని లోక కళ్యాణం కోసం తన శరీరాన్ని ప్రశాంతంగా త్యజించారు. ఆయన త్యాగం నుంచి ఒక అద్భుతమైన ఆయుధం రూపుదిద్దుకుంది. అదే వజ్రాయుధం. దాన్ని దేవతల రాజైన ఇంద్రుడికి అందించారు. ఆ వజ్రాయుధంతోనే ఇంద్రుడు ఆ అజేయ రాక్షసుడిని సంహరించాడు. ఆ విధంగా విశ్వంలో తిరిగి సమతుల్యం ఏర్పడింది. ఈ కథ నిస్వార్థ త్యాగం ఎంత గొప్పదో చెబుతుంది. దధీచి మహర్షి ఆచరణ ఈ ధర్మసూత్రానికి అసలైన నిదర్శనం. ఈ కథ శాంతికి వెల కట్టగలమా అనే ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. ఈ రహస్యం వెనుక ఉన్న పూర్తి నిజాన్ని తెలుసుకోవడానికి వెంటనే క్రిందన ఉన్న వీడియోను వీక్షించండి.